నమస్తే అండి. మనం 'యశోధరాయణం' అనే బుక్ చదువుకుంటున్నాం కదా! నిన్న ఏం చెప్పుకున్నామంటే బుద్ధుడి గురించి, బుద్ధుడి జీవిత చరిత్ర గురించి, తర్వాత యశోధరామాత అసలు బుద్ధుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆ రోజే రాహుల జన్మించాడు. రాహుల జన్మించిన తర్వాత బుద్ధుడు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన దుఃఖరాహిత్యాన్ని కనుక్కోవడం కోసం వెళ్ళిపోయిన తర్వాత అసలు యశోధరామాత పరిస్థితి ఏంటి అని ఎవరైతే రాశారో ఈ సామ్యులు, జానెట్ సర్రే అని వీళ్ళకి అనిపించిందంట. అనిపించి అసలు ఏంటి యశోధరామాత పరిస్థితి ఏంటి, శుద్ధోదన మహారాజు ఏమయ్యి ఆ పరిస్థితి ఏంటి, ప్రజాపతి గౌతమి మాత ఆవిడ పరిస్థితి ఏంటి అని ఆలోచించారంట. ఆలోచించి అసలు యశోధరామాత జీవిత చరిత్ర ఏంటి ఆలోచించారంట. ఆలోచించి అప్పటి నుంచి ఆ, వీళ్ళు దాని గురించి పరిశోధన చేసి మనకి యశోధరామాత జీవిత చరిత్రను అందించారండి. ఇంకా ఏం చెప్పారు నిన్న, ఏం చెప్పారంటే ఏ ఆధ్యాత్మిక మార్గమైనా సరే ఒకే ఒక్క ముందడుగుతో స్టార్ట్ అవుతుంది. లక్ష్యాన్ని మనం ఇమేజ్ సృష్టించుకోవడం చాలా ఇంపార్టెంట్. బుద్ధుడేమో అంతర్ ప్రపంచాన్ని లోపల ఉన్న దుఃఖాన్ని ఎరుకతోనూ అవగాహనతోనూ ఎదుర్కోవడం కోసం మొదటడుగు పడింది బుద్ధుడిది. కానీ యశోధర మాత ఏం చేశారంటే తన దుఃఖాన్ని అందరితోనూ పంచుకుంటూ దాన్ని జయించడానికి దివ్య జీవన బాంధవ్యాలు ఆ మార్గంలో యశోధర మాత అడుగుపడింది అని నిన్న చెప్పుకున్నాం కదండి. ఈ రోజు ఏం చెప్తున్నారంటే వీళ్ళిద్దరూ ఉన్నారు కదండి రాసిన డాక్టర్ శామ్యూలు, జానెట్ సర్రే ఉన్నారు కదా, వీళ్ళ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నారండి ఈ రోజు. ఆత్మపదంలో మా ప్రయాణం అంటే వీళ్ళిద్దరూ ఏంటి, వీళ్ళ గురించి కొంచెం ఇంట్రడక్షన్ మనకు చెప్తున్నారు. మా ఒంటరి జంట ప్రయాణం కూడా ఈ కథతో పాటు దాదాపు 4 దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నాము. ఈ రాసిన వీళ్ళిద్దరూ చెప్తున్నారండి. మొదట మేము వేరువేరు మార్గాల్లోకి విడిపోయి తిరిగి ఆ తర్వాత ఆధ్యాత్మిక పదంలో జంటగా అడుగుపెట్టాము. మా బంధంలో ఎంతో కాలం నుంచి కొనసాగుతూ ఉన్న ఆత్మ విచారణ అనేది గొప్ప బహుమానంగా మారింది. నేను వ్యక్తిగతంగాను సంయుక్తంగాను కలిసి చేసే పనికి మా స్వంత అనుభవాలే స్ఫూర్తిగా నిలిచాయి అని వీళ్ళు చెప్తున్నారండి. వీళ్ళిద్దరు పరస్పర అభిరుచులు, ఆకాంక్షలు, వీళ్ళు చేసే కార్యకలాపాల కూడా ఒంటరితనం యొక్క ఎడబాటును, బాంధవ్యంలోని మాధుర్యాన్ని తెలియచెప్తూనే సత్సం సత్సంబంధాలే ముక్తికి మార్గము అని తేటతెల్లం చేశాయి అని చెప్తున్నారండి. అంటే సరి అయిన బంధాల గురించి ముందు ముందు చాలా లోతుగా చర్చిస్తున్నారండి తర్వాత మనకు వచ్చేదాను. వీళ్ళిద్దరూ ఏంటంటేనండి బాస్టన్ కాలేజ్ లో జాయిన్ అయిన సంవత్సరానికి కలుసుకున్నారంటండి. ఒక కాలేజ్ లో కలుసుకున్నారు వీళ్ళిద్దరూ. ఆ తర్వాత 3 సంవత్సరాల్లో వీళ్ళు ఎంతో ప్రేమగా ఆనందంగా జీవించారంటండి. జీవితాన్ని ఆస్వాదిస్తూ కలిసి జీవించడం, ఇద్దరం కలిసి జీవిస్తామని చెప్పి ఎన్నో కలలు కన్నారంట. కానీ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో వైద్య విద్యను అభ్యసించాలని శామ్ సంకల్పం అంట. మరి జాన్ ఏమో స్థానిక గ్రాడ్యుయేట్ హై స్కూల్లో సైకాలజీలో చదవడం కోసం ఆవిడ అప్లై చేసుకున్నారంటండి. మరో పక్క శామ్ ఇంగ్లాండ్ లో ఆక్స్ఫర్డ్ రోడ్స్ స్కాలర్షిప్ కోసం అప్లై చేశారంటండి. దీనివల్ల మెడికల్ స్కూల్ కదా 2-3 ఏళ్ల పాటు ఆలస్యం అవుతుందంటండి ఆ స్కాలర్షిప్ రావడానికి. కొన్ని నెలల పాటు తాను ఈ స్కాలర్షిప్ పొందలేకపోవడంతో నిరాశకు లోనైపోయాడంట. ఆయన ఒక రకమైన డిప్రెషన్కి వచ్చేస్తుందంట. ఆ స్కాలర్షిప్ రాలేదు, దానికి అప్లై చేసుకున్నాడు. దీని గురించి చెప్పడానికేమో నిరాకరించేవాడంట. ఈవిడతో అప్పటి వరకు చాలా ప్రేమగా చాలా ఆనందంగా ఉన్నారు కదా. ఆ స్కాలర్షిప్ ఈవిడేమో సైకాలజీకి అప్లై చేసేసారు, తనకేమో ఈ డాక్టర్ ఇది స్కాలర్షిప్ రాలేదు, లేట్ అయిందంట. అప్పటి ఎలా ఉన్నాడు జాన్ ఏకాకిలాగా మారి నిరాశ నిస్పృహలకు గురైంది. అప్పటి వరకు చాలా బాగున్నారు, ఆనందంగా ఉన్నారు. ఒకేసారి ఏంటంటే తనకు కొన్ని నిస్పృహకు లోనయ్యి సరిగా మాట్లాడట్లా, సరిగా తన తనకి ఏముందో అనేది ఎక్స్ప్రెస్ చేయడం మానేసేసరికి ఇవి చాలా నిరాశగా ఉండేవారంటండి. నేను పొందే అనుభవాన్ని వ్యక్తం చేయడానికి పదాలే లేవు అని చెప్తున్నారు. కేవలం కన్నీళ్లు తప్ప ఏ విధంగానూ నేను మాట్లాడలేను. కేవలం కన్నీటి దారలే. నేనేమి అతను వెళ్ళకూడదని కోరుకోలేదు అని అనుకుంటున్నారనమాట ఈవిడ. అతని మాటలు చేతల ద్వారా వాళ్ళ బంధాన్ని బలపరచకపోవడం అనే అసమర్థత ఇద్దరికి కూడా చాలా దుఃఖాన్ని కలిగించిందంటండి. ఎందుకంటే అప్పటి వరకు చాలా ప్రేమగా ఉన్నారు కదండి. ఒకేసారి ఏంటి అతనేమో ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సరిగా మాట్లాడట్లేదు. అది అతనికే బాధ బాధ వస్తుంది, ఈవిడ కూడా బాధపడుతున్నారు. ఇద్దరు ఆ ప్రేమ అనేది లేదు, ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు కదా సరిగ్గా, అందుకని చెప్పేసి ఎలాగైతేనే అతనికి రోడ్స్ స్కాలర్షిప్ లభించిందంట చివరికి అతనికి. వీళ్ళ బంధం మరిన్ని బాధలకు లోనైందంట. ఎందుకంటే ఇతను అప్పటి వరకు అమెరికాలో ఉన్నారండి. అతను ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు చదువుకోవడం కోసం. ఈవిడ బాస్టన్ లోనే ఉండి సైకాలజీలో డిగ్రీ చదవడం మొదలు పెట్టారంట. ఎన్నో అందమైన కళలు కన్న ప్రేమ బంధం. అప్పటి వరకు ఎన్నో కళలు కన్నారు వీళ్ళు ప్రేమతో ఉంటూ. ఆ ప్రేమ బంధం బీటలు వారింది. ఇద్దరు వేరు వేరు మార్గాల్లో విడివిడిగా వీళ్ళ జీవన ప్రయాణాన్ని కొనసాగించారంటండి. ఇంకా జానెట్ గురించి ఆవిడ ఏం చేశారని ఆవిడ గురించి చెప్తున్నారు. ఈవిడ ఎంచుకున్న మార్గం స్పష్టంగా కనపడుతుందంట. ఆవిడ ఏంటి సైకాలజీ చేయాలి అనుకున్నారు కదా, ఒక క్లారిటీ ఉంది ఆవిడకి. మనస్సు అంతా గందరగోళం బాధలతో నిండిపోయిందంట. ఎందుకంటే అతనికి దూరం అయ్యింది కదా, అతను బాగా ఇష్టపడింది ఆవిడ. దూరం అయ్యేసరికి ఆ బాధ మనసులో ఉందంటండి ఈవిడికి. చదువు పూర్తి చేశాక హార్వర్డ్ గ్రాడ్యుయేట్ కాలేజ్ లో ప్రవేశించిందంట ఈవిడ. అప్పటికి వీళ్ళ బంధంలో ఎడబాటు బాధిస్తూనే ఉంది ఈవిడ్ని.
ఒక సెమిస్టర్ పూర్తి చేశాక 60వ దశాబ్దం చివరిలో మహిళా ముక్తి ఉద్యమం కోసం రాజకీయాల్లోకి ప్రవేశించారంట. అప్పట్లో మహిళలు పురుషులు చాలా, అంటే మహిళలు అంటే చాలా తక్కువగా అలా చూస్తూ ఉండేవారు కదండి. వాళ్ళ మహిళా ముక్తి అని ఒక ఉద్యమం కోసం ఆ రాజకీయాల్లోకి వచ్చారంట ఈవిడ. స్వేచ్ఛ కోసం మహిళల మధ్య పెరుగుతున్న సంఘీభావం, సోదరీ భావనలను చూసి నేను ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. అంటే స్వేచ్ఛ కావాలి మాకు కూడా అని చెప్పేసి చాలా మంది లేడీస్ అంతా కూడా కలిసి చాలా కలిసిమెలిసి పనిచేసేవారంటండి. దానికి చాలా ఆనందంగా అనిపించేది, ఒక భావోద్వేగానికి గురయ్యేవారంట ఈవిడ. చాలా ఉత్తేజాన్ని పొందారంట. దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చే సమావేశాలు, అంటే అందరిని ఇన్స్పైర్ చేయడం, లేడీస్ అందరిని అలాగా అలాంటి మీటింగ్స్ అన్ని పెట్టుకునేవారంటండి. సమూహాలు వాటిల్లో పాల్గొంటూ జీవితాలని పునరుద్ధరించుకోవడం కోసం గురించి మాట్లాడుతుంటుంటే ఆకాంక్షిస్తూ ఉంటే ఈవిడ పరిధులు ఇంకా విస్తరించసాగాయంటండి. ఇంకా ఇంకా అందరితోనూ స్నేహం పెరగడం అలాగా చాలా విస్తరించసాగిందంటే ఈవిడ పరిధి. బోస్టన్లోని కమ్యూనిటీ మెంటల్ హెల్త్ మూవ్మెంట్ లో చాలా సంవత్సరాలు పనిచేశారంట ఈవిడ. వాషింగ్టన్ డీసీలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజీ గ్రాడ్యుయేట్ స్కూల్లో మళ్ళీ అప్లై చేసుకున్నారంట. అక్కడ లింగ భేదాలపై నా అధికారిక పరిశోధనను ప్రారంభించాను. అంటే అక్కడ రీసెర్చ్ చేయడానికి ఆవిడ అప్లై చేసుకున్నారంటండి. మహిళల్లో మానసిక ఆందోళన, కృంగుబాటిపై సమకాలీన సిద్ధాంతాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించిందంట ఈవిడ. అంటే అక్కడ పరిశోధన కోసం అండి. పితృస్వామ పితృస్వామ్య ప్రభుత్వం మరియు మరియు సమాజం యొక్క అణిచివేతను, అప్పట్లో ఇలాగే ఉండేది కదండి, అంటే పురుషుల ఆధిక్యతతో ఉండేది కదా సమాజం. అంటే దాని గురించి అందరిని అణిచివేస్తున్నారు, సమాజం యొక్క అణిచివేతను, సాంస్కృతిక పాత్రల్లో పక్షపాత ధోరణిని, ప్రతికూలతలు అన్నింటినీ కళ్ళారా చూసి అవన్నీ అసంపూర్ణంగా ఉన్నాయని గ్రహించిందంట ఈవిడ. అత్యంత ప్రధానమైనది ఇక్కడ లేదు అనే భావన ఈవిడిని కమ్మేసిందంట. అంటే ఒక సమానత్వం లేదు, వేరే వేరేగా చూస్తున్నారు అనేది, ఆ సమానత్వ భావన లేదు అనేది ఈవిడ అనుకునేవారంటండి. హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని మెక్లీన్ హాస్పిటల్లో ప్రీ డాక్టోరల్ అండ్ పోస్ట్ డాక్టోరల్ ఇంటర్న్షిప్ కోసం బాస్టన్ కు తిరిగి వచ్చారంట ఈవిడ. అప్పటికి శామ్ యుఎస్ వచ్చేసి బెత్ ఇజ్రాయిల్ హాస్పిటల్ మెడిసిన్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాడంట. ఆయన కూడా అక్కడ కంప్లీట్ చేసుకుని ఈయన కూడా యుఎస్ వచ్చాడంట ఇంగ్లాండ్ నుంచి. వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకరితో ఒకరు కలిసి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటండి. అయితే ఇద్దరము కూడా వాళ్ళ వాళ్ళ కార్యకలాపాల్లో సృజనాత్మక జీవితంలో తలమణుకులైపోయారు. ఇద్దరు కలుసుకోవాలనుకుంటున్నారు కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఆధునిక మహిళల మనస్తత్వ శాస్త్రం కోసం నా పరిశోధనకు సంబంధించిన సమాధానాలు పొందడానికి ఉవ్విళ్ళూరుతూ ఉన్నాను. 1979లో నా క్లినికల్ సైకాలజీ సహచరులైన డాక్టర్ జుడిత్ జార్డాన్, డాక్టర్ ఇరీన్ స్టేవర్ మరి వెల్లెస్లీ కాలేజ్లోని స్టోన్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండ్ స్టడీస్ వ్యవస్థాపక డైరెక్టర్, మానసిక వైద్యుడు అయిన డాక్టర్ జీన్ బేకర్ మిల్లర్తో ఈవిడికి క్రమం తప్పకుండా సమావేశం ఉండేదంటండి. ఈ విధంగా ఆవిడ జీవితంలో అత్యంత సృజనాత్మకమైన పరిస్థితులు కల్పించబడి సంబంధ బాంధవ్యాలు సంస్కృతి అని ఒక సిద్ధాంతాన్ని రూపొందించారంటండి. ఈవిడ రీసెర్చ్ చేస్తున్నారు కదండి, ఆ రీసెర్చ్ కంప్లీట్ చేసుకున్నారు ఆవిడ. నా ప్రియమైన సహోద్యోగులతో కలిసి మహిళల మనస్తత్వ శాస్త్రంపై పనిచేస్తున్నప్పుడు సంరక్షణ, కరుణ, సత్సంబంధాలతో కూడిన ప్రాచ్య దేశాల మహిళల్లా, ఆధ్యాత్మిక సాధకుల్లా పాశ్చాత్య మహిళలు కూడా ఉండడం నాకు విస్మయం కలిగించింది అని చెప్తున్నారు. ఇది బుద్ధుని ధ్యానం సాధన చేయడానికి ప్రేరేపించిందంటండి ఆవిడ్ని. 12 స్టెప్ స్పిరిచువల్ కమ్యూనిటీ అనే ధ్యాన ప్రపంచంలోకి దారి చూపించిందంట. ఈవిడ ఏంటంటే ఈ పాశ్చాత్య మహిళలు కూడా అంటే ఆధ్యాత్మిక సాధకుల్లా ఉన్నారని చూసి ఆవిడకి చాలా ఆశ్చర్యంగా అనిపించి అదే ఈవిడికి ఏంటంటే ఒక ధ్యానం మార్గంలోకి ప్రవేశించే మార్గాన్ని చూపించిందంటండి. అంటే ఇంకా ఈవిడికి అప్పటికి కూడా ఈ ధ్యాన మార్గంలోకి ప్రవేశించేటప్పుడు కూడా శామ్తోను కుటుంబంతోనూ ఇవో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదండి, అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంట ఆ టైంకి కూడా. ఇంకా అంటే ఇంకా కలుసుకోలేదు సరిగ్గా. ఒకనొక సమావేశంలో ఆ గాయాల తాలూకు ఒక రోజు అలా ఒక మీటింగ్, చాలా మీటింగ్స్ లో అది ఈవిడి రీసెర్చ్ చేస్తూ ఉండేవారు, అందరినీ కలుసుకుంటూ ఉండేవారు కదండి. అలాంటప్పుడు ఒక మీటింగ్ లోనంటండి ఇంకా గాయాలతోనే ఉన్నారు ఈవిడ. అంటే కుటుంబంతో కూడా సంబంధాలు సరిగ్గా లేవు, ఈ శామ్తో కూడా సంబంధాలు సరిగ్గా లేవు. ఆ టైంలో ఒకరు సమావేశంలో ఉన్నప్పుడు అంటండి ఆ గాయాల తాలూకా ఆ దుఃఖ మూలంలోకి చేరుకున్నారంటండి. చేరుకుని గాఢమైన అనుసంధానాన్ని, లోతైన స్వస్థతని ఒక్క క్షణం పాటు సత్యాన్ని అనుభూతి చెందారు. ఓషో చెప్తారు చూసారని మనం చదువుకున్నాం. ఒకసారి కళ్ళు మూసుకుని ఆ దుఃఖాన్ని కూడా ఏదో వదిలేయాలన్నట్టు కాకుండా దాని లోతుల్లోకి వెళ్ళి పరిశీలించమంటారు కదా, అలా ఈవిడ కూడా అంటండి లోపలికి దుఃఖ మూలంలోకి చేరుకున్నారంటండి. దుఃఖ మూలంలోకి చేరుకుని ఒక గాఢమైన అనుసంధానాన్ని, లోతైన స్వస్థతను పొందారంటండి ఒక్క క్షణం. ఎప్పుడైతే అందుకే ఎరుగుతూ ఉండమంటారు చూడండి మనల్ని, ఆ దుఃఖ లోతుల్లోకి వెళ్ళేసరికి స్వస్థత వచ్చిందంటండి ఆవిడకి. ఒక్క క్షణం పాటు సత్యాన్ని అనుభూతి చెందారంట. అంతర మౌన స్థితి నుంచి నా హృదయంలో నువ్వు ఒంటరిగా లేవు అని
అనే పదాలు ప్రతిఫలించాయంటండి. అప్పటి వరకు ఏంటి ఒక బాధపడతా ఉన్నారు ఈవిడ. అంటే వీళ్ళతో ఎవరితో సత్సంబంధాలు లేవు, అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నారు, కానీ ఒక రకమైన బాధ లోపల ఉంది. ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ఆ ప్రశాంతమైన లోతుల్లోకి, అదొక్క లోతుల్లోకి వెళ్ళేసరికంటండి ఒక రకమైన మౌన స్థితి అంటండి. అంతరంలో ఒక మౌన స్థితి వచ్చి, ఆ మౌన స్థితిలోంచి ఏంటి నువ్వు ఒంటరిగా లేవు అని ఆవిడకి ప్రతి లోపల నుంచి ఇన్నర్ వాయిస్ వచ్చిందంటండి. నేను ఇన్నాళ్ళు ఏం కోరుకుంటున్నానో నాకు తెలిసి వచ్చింది, అయితే పరిపూర్ణంగా ఉన్నానని నేను ఇంకా అనుకోవట్లేదు అని చెప్తున్నారు. ఇది నా ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణము. ఈ ప్రపంచంలో నేను వ్యవహరించే తీరులో సమున్నతమైన మార్పు వచ్చింది. అప్పటి వరకు ఏంటంటే లోపలికి ఎప్పుడైతే ఆ ఇన్నర్ వాయిస్ విన్నారో అప్పుడు ఖచ్చితంగా అందరికీ ఒక మార్పు బయట బయట ప్రపంచంలో వస్తుందండి. అలా ఈవిడ కూడా ఆ బయట వ్యవహరించే తీరులో కూడా మార్పు వచ్చిందండి ఎప్పుడైతే అది విన్నప్పుడు. నా జీవితం అంతా కుటుంబము, మంచి మిత్రులు ఎంతో మంది ఉన్నారు, అయినప్పటికీ ఏకాకిని అనే దుర్భరమైన భావన నుంచి బయటపడేదాకా ఎంతో తలడిల్లిపోయిందంట ఆవిడ. అప్పటి వరకు ఏంటంటే నేను ఒక్కదాన్ని ఒంటరితనంతో ఉన్నారు అప్పటి వరకు. కానీ ఈ భావన నుంచి బయటపడే వరకు ఎంతో ఇబ్బంది పడ్డారంటండి. కానీ ఇప్పుడు ఈ సుస్పష్టమైన మధుర క్షణం నేను మొదటిసారి నిజంగా అనుసంధానం అయ్యాను. అప్పుడు మనం చెప్తున్నాం కదా, నా మౌన స్థితికి ఎప్పుడైతే ఆ లోతుల్లోకి వెళ్ళారో ఆ టైంలో ఫస్ట్ టైం ఏం చేశారంటే నిజంగా ఆ లోపలి ఆత్మతో కనెక్ట్ అయ్యారు ఆవిడ. కనెక్ట్ అయినప్పుడు సజ్జన సాంగత్యంలో మార్గం తెరుచుకుని ఎంతో ఉన్నత శక్తిని అనుభూతి చెందారంటండి ఆ రోజు. ఎందుకంటే అది అక్కడే ఉన్నందువల్ల ఇప్పుడు నన్ను నేను తెరిచి ఉంచి లోపలికి అనుమతించగలిగాను. నా జీవన బాంధవ్యాలను సజీవ సత్యానికి స్ఫూర్తిగా సింహావలోకనం చేసుకున్నాను. అసలు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి అన్ని చూసుకున్నారంటండి, సింహ అవలోకనం చేసుకున్నారంట లోపలికి వెళ్ళి. ఇంకా శామ్ గురించి చెప్తున్నారండి. ఇప్పటివరకు ఈవిడ చెప్పారు కదా, ఈవిడ గురించి చెప్పుకున్నారు కదా జానెట్ గురించి. ఇప్పుడు శామ్ ఏం చెప్తున్నారంట అతని గురించి. చాలా మంది పురుషుల్లాగే ఈయన కూడా అర్థం అవ్వలేదంట. ఏంటి, మనం మన దగ్గర ఉన్నంతసేపు దాని వాల్యూ తెలియదండి. అది వస్తువు అయినా, ఒక వ్యక్తి అయినా, లేకపోతే ఇంకా పరిస్థితి అయినా సరే, మనం ఉన్నంతసేపు దాని వాల్యూ గుర్తించం. మనం ఎప్పుడైతే అది పక్కకి వెళ్ళిపోయిందో, మన దగ్గర నుంచి దూరం అయిపోయిందో, అప్పుడు మనకు ఆ వాల్యూ తెలుస్తుంది. అలాగే ఈయన కూడా ఏమనుకుంటున్నారంట, జానెట్ దగ్గర ఉన్నంతసేపు ఆ అమ్మాయి విలువ తెలియలేదు, కానీ అది కోల్పోయిన తర్వాత గ్రహించారంట ఈయన. అమెరికాని దాటి ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు అప్పటి వరకు ఆయన. ఆక్స్ఫర్డ్ లో మంచు కురుస్తుంటే నిరాశ నిస్పృహలతో నరక యాతన పడ్డారంటండి. అంటే అందరికి దూరంగా, అంటే దేశాన్ని దాటి వచ్చారు, ఆ జానెట్ తో మాట్లాడడం మానేశారు, ఇవన్నీ బాధతో ఉన్నారంట ఈయన కూడా. నా జీవితంలో మొదటిసారిగా అమెరికన్ విద్యా సాధనకు తోడ్పడే కన్వేయర్ బెల్ట్ నుంచి వైదొలిగారంట. మరో పక్క జానెట్ ను వదిలి పెద్ద తప్పు చేశాను అని పశ్చాత్తాపంతో అనుక్షణం కుమిలిపోయేవాడంట ఈయన. ఆకలి నిద్ర లేదంట ఇంకా. కొంతమంది రోడ్ స్కాలర్స్ మరియు ఫిజియాలజీ ప్రొఫెసర్ అయిన ఆక్స్ఫర్డ్ పిహెచ్డి అడ్వైజర్ డెనిస్ నోబెల్ నుంచి ఓదార్పు లభించిందంటండి ఒక ప్రొఫెసర్ దగ్గర నుంచి. 60వ దశకం చివరిలో వియత్నాంలో అమెరికా చర్యలు మరి ఓచకోతలో జాన్ ఎఫ్ కెన్నడీ, మార్టిన్ లూథర్ కింగ్, రాబర్ట్ కెన్నడీ, మార్కమ్ ఎక్స్లను అంతర్జాతీయ విద్యార్థుల దృక్కోణం నుంచి చూడడం మొదలుపెట్టారు. చైనా, ఆస్ట్రేలియా, కేప్ టౌన్, ఇండియా, మాస్కో విద్యార్థులంతా తమ దృష్టిని సారించారు. మేధావుల బృందం నన్ను అనుగ్రహించింది. డెనిస్ నుంచి ఎల్లప్పుడూ జ్ఞాన ప్రేరణను పొందేవాడిని. ఆయన ఇల్లు, కుటుంబం అంతా కూడా బయోఫిజిక్స్, న్యూరో సైన్స్ విద్యార్థుల ప్రయోగాలకు ద్వారాలు తెరిచి ఉంచారు. అర్ధరాత్రులు విందులు చేసుకునేవారంట వీళ్ళందరూ. ఈయన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారంటండి. అంటే ఈయన ఒక పక్కన చదువుకుంటూనే రచనలు చేయడం మొదలు పెట్టారంట. క్యాట్స్వోల్డ్ హిల్స్ లోని ఆక్స్ఫోర్డ్ నుంచి 10 మైళ్ళ దూరంలో ఉందంట నోవా సార్క్ అనే పేరు గల కుటీరం. అందులో ఎక్కువగా రాత్రి వేళల్లో పత్రికలకి కవితలు, కథానికలు, నాటకాలన్నీ రాస్తూ ఉండేవాడంట అక్కడికి వెళ్ళి. ఒకానొక వేసవ కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటల కంటండి, ఒక రోజు వేసవ కాలంలో పొద్దున్న తెల్లవారుజామున 3 గంటల కంటంటే తీవ్ర నైరాస్యంతో ఈయన కూడా బాధపడతా ఉన్నారు కదండి, ఏకాకిగా ఫీల్ అవుతున్నారంట. ఆయనకి ఏకాకిగా ఉన్నానని ఫీల్ అవుతున్నారంటండి. ఆ పండు వెన్నెలలో పురాతనమైన గోడ మీద కూర్చుని చేనులో ఉన్న పచ్చని పచ్చికను తిని పరుగులు పెడుతున్న గుర్రాలను గమనిస్తూ ఉంటే ఒంటరి తనపు నైరాస్యం నుంచి నా మదిలో నేను ఉన్నాను అని మెదిలిందంటండి. ఆవిడ ఎలాగైతేనండి అలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, ఆవిడ దుఃఖలోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆవిడకి ఎలా అయితే వచ్చిందో, ఈయన కూడా తెల్లవారుజామున గుర్రాలనంతా బయట కూర్చుని ప్రకృతిని గమనిస్తున్నారంటండి. ఆ గుర్రాలన్నీ గమనించే టైంలో ఈయనకి చాలా ఒంటరితనం ఫీల్ అవుతున్నారంటండి. ఆ టైంలో ఈయన కూడా ఏంటంటే అక్కడ చూడండి, ఆవిడ కూడా అంతే, ఆ శూన్యానికి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో ఆవిడకి కూడా నేనున్నానని లోపల నుంచి ఆ ఆత్మతో కనెక్ట్ అయ్యారు. ఇతను కూడా అలాగే ఏంటి ఇక్కడ, ఈయన కూడా ఎప్పుడైతే ఆ ప్రకృతితో మైమర్చిపోయి ఈయన కూడా ఆ శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈయనకి కూడా లోపల నుంచి నేను ఉన్నాను అని అనిపించిందంటండి. ఎంతో స్పష్టమైన లోతైన ఉపశమనం కలిగిందంట ఆయనకి కూడా. అది ఎంతో ఓదార్పునిచ్చింది. అంటే లోపల నుంచి ఒక వచ్చేసరికి అప్పటి వరకు ఏంటి, నేను చాలా ఒంటరి వాడిని, నేను ఒంటరిదాన్ని అని ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఆ ఫీల్ అయ్యేసరికి ఎప్పుడైతే ఆ ఆత్మతో కనెక్ట్ అయిపోయారో ఆ లోపల నుంచి నేను ఉన్నాను అని ఆ భావం వచ్చేసరికి అంటే ఎంతో ఉపశమనం కలిగిందంట వీళ్ళకి. అది ఎంతో ఓదార్పునిచ్చిందంట. అయితే అవి పదాలు కావు, ఉన్నతమైన ఉనికి ఏదో వశపరుచుకుంది. అంతే, దివ్యత్వం అంటారు కదండి, ఆ దివ్యత్వం నుంచి వచ్చిన ఆ పదాలు ఎలా ఉంటే చాలా ఉపశమనం కలిగిస్తూ ఉంటాయి.
పదాలకు అతీతమైన పదాలను పలికే చైతన్యం, నన్ను మించినదేదో, ఈ ఉనికి సర్వస్వం గురించి తెలిపింది. అంటే నేను నేను కాదు అంటే ఇప్పుడు మనకు చెప్తారు చూడండి, ఈ శివుడిది ఏంటి నేను మనస్సుని కాదు, నేను ఈ శరీరాన్ని కాదు, నేను బుద్ధిని కాదు అంటే ఏమీ కాదు నేను, ఏంటి అంటే ఆ నేను, అది అంటే నన్ను మించినది ఏదో ఉంది మనకి. మనం ఆ నన్ను మించింది ఏదో, ఆ ఉనికి సర్వస్వం గురించి తెలిసింది ఆ టైంలో. మళ్ళీ దాని గురించి ఆలోచించేలోగా గొప్ప చైతన్యం నన్ను ముంచెత్తింది. నేను అనే కంటే ఉన్నాను అనే దాని అనుభూతిని లోతుగా, సంపూర్ణంగా, సత్యపూర్వకంగా చవి చూస్తుంది. అంటే ఇక్కడ నేను అనేది ఏమీ లేదు, కానీ ఏదో ఉంది. ఏంటది? ఆ ఉన్నాను అనే భావం అంటండి. ఆ అనుభూతి చాలా ఆనందంగా సంతృప్తిగా అనిపించిందంటండి ఈయనకి. అది సత్యము. ఆ సత్యం అనేదే కనుక్కున్నారు. ఈ ఉండడం అనేది ఇది అది ఇలా కాకుండా, కనీసం నేనులా కూడా కాకుండా పూర్తిగా కొత్తగా పరిచయం చేసిందంట. అది ఒంటరితనం కాస్త ఏకాంతంగా మారిన అద్భుత క్షణం. అంటే ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఏకాంతం అంటే ఏంటండి? మనలో మనం. ఒంటరితనం అంటే ఏంటంటే ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకేంటి ఇలా ఉన్నాను, ఇలా బాధపడుతూ ఉండడం. అది ఏకాంతం అంటే ఏంటి చూడండి. ఏకాంతంలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ, మనతో మనం అనుసంధానం అయిపోతూ, మన ఆత్మతో కనెక్ట్ అయ్యి, అది ఎంతో ఆనందంగా. అలాంటి ఈయన అప్పటి వరకు ఒంటరితనంతో బాధపడి ఒకేసారి ఏంటి ఎప్పుడైతే ఆ లోపల కనెక్షన్ వచ్చిందో అప్పుడు ఆ ఏకాంతంగా మారిందంటండి. ఏకాంతంగా మారి అద్భుత క్షణం అని చెప్తున్నారు అది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఈయన స్నేహితులతో కలిసి మొరాకో, సహారా మధ్య రోడ్డు ప్రయాణం చేస్తూ ఉన్నారంట. అప్పుడు ఏమనుకున్నారంట, న్యూరో సైంటిస్ట్ కాకూడదు నేను అని నిశ్చయించుకున్నారంట. ఎందుకంటే ఒక రచయిత కావాలనుకున్నాడు. ఈయన కథలవి రాస్తున్నారు కదా. తిరిగి ఆక్స్ఫర్డ్ వచ్చేసారంట. నేరుగా డెనిస్ నోబెల్ తలుపు తట్టారంట. ఆయనే ఈయనకు అన్ని చెప్తున్నారని చెప్పారు కదా ప్రొఫెసర్ ఒక ఆయన. ఎందుకంటేనంట ఆయన దాదాపు 3 సంవత్సరాల విలువైన కాలాన్ని అంటండి ఈయనకి కోచింగ్ ఇవ్వడానికి, ఈయన కోసం పెట్టుబడిగా పెట్టాడంట ఆయన 3 సంవత్సరాలు. అలాగే డాక్టరేట్ పూర్తి చేయడానికి కంప్యూటర్ అవసరం అని చెప్పి ప్రభుత్వం నుంచి అంటే భారీ మొత్తాన్ని గ్రాంట్ చేశారంట. ఇంక ప్రభుత్వం గ్రాంట్ చేసేలాగా ఆయన సహాయం చేశారంట. కానీ డెనిస్, నేను శాస్త్రవేత్తను కావాలనుకోవట్లేదు, నేను ఒక రచయితను కావాలనుకుంటున్నాను. గుండె గొంతుకులో అడ్డుపడి మాటలు రాక మౌనం వహించి వేచి చూశారంట. అంటే ఆయన ఎంతో కష్టపడంటండి ఈయనకి కంప్యూటర్ ఇప్పించారు. ఈయనకి చాలా టైం పెట్టారు, 3 సంవత్సరాలు టైం పెట్టారు. కానీ ఈయన వెళ్ళి ఏంటి, నేను అవ్వాలనుకోవట్లేదు, సైంటిస్ట్ అవ్వాలనుకోవట్లేదు, నేను ఒక రచయితని కావాలనుకుంటున్నానని చెప్తున్నారు. అది చెప్పడానికి కూడా ఈయనకి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడ్డాడు ఈయన కోసం. అప్పుడు వెంటనే ఆయన ఏం చెప్పారంటే, మంచిది అలాగే కానీ ఓయ్ అని సంతోషంగా చేతులు చాచారంటండి. పరిపూర్ణ అంగీకారం. తన విద్యార్థి ఎవరు, ఎక్కడ ఉన్నాడు అని అర్థం చేసుకోవడం, ఏదేమైనా అతనికి వెన్నంటి ఉండి ప్రోత్సహించడం తప్ప ఈ గురువుకి వేరే ఏ అజెండా లేదేమో అనిపిస్తుంది. నిజమైన గురువు అలాగే ఉంటాడు కదండి. ఈయనకి అలాంటి గురువు దొరికాడు. కానీ కొంతమంది ఎలా ఉంటారండి, ఏంటి నేను నీ కోసం ఎంత చేస్తే నువ్వు ఇలా అయిపోతావా? కానీ ఈ గురువు ఎలాంటి గురువు? ఆయన ఆయన మనసులో ఎలాంటి ఆ, తనకి ఏది ఇష్టమైతే అది చేయాలి అనే ఆలోచనతో ఉన్నాడు. నేను ఏదో చేశాను అనే ఆలోచన లేకుండా అలాంటి గురువు అంటండి ఈ గురువు. అందుకని దీనికి ప్రోత్సహించడం తప్ప, ఆ స్టూడెంట్ ఎలా దానికి అతనికి ఏది కావాలో దానికోసమే ప్రోత్సహించడం అనేది ఇతని ఎజెండా అన్నట్టు అనిపించిందంటే ఇతనికి. వచ్చేసారండి, ఇంకా అమెరికా వచ్చేసాడు ఈయన. ఇంగ్లాండ్ లో మిగిలిన సమయం అంతా వ్రాస్తూనే ఉన్నాడు. అంటే అక్కడి నుంచి వచ్చేసారు, ఇంగ్లాండ్ లోనే ఉన్నారు. ఆ ప్రొఫెసర్ దగ్గర నుంచి వచ్చేసి ఇంకా మిగిలిన సమయం అంతా రాసుకుంటూనే ఉన్నారంట కవితలు ఇవన్నీ. నాకంటూ ఒక బృందాన్ని నిర్మించుకున్నారంట. వాళ్ళందరితో కలిసి యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాడంటండి. 1969లో 3 ఏళ్ల స్కాలర్షిప్ ముగిసేలోగా వియత్నాం లేక హార్వర్డ్ మెడిసిన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందంటండి. అయితే ఆ హార్వర్డ్ లో మెడిసిన్ చేయాలా లేకపోతే వియత్నాం వెళ్ళిపోవాలా, ఏదో ఒకటి డిసైడ్ అవ్వాల్సి వచ్చిందంటండి. ఇంకా రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం కోసం అమెరికా తిరిగి వచ్చి వైద్యాన్ని వృత్తిగా ఎంచుకున్నారంట. ఇంకేదో డిసైడ్ చేసుకోవాలి ఆ టైంలో, ఇంకేంటి నేను రచనే కావాలి నాకు అని చెప్పేసి అమెరికా తిరిగి వచ్చేసారు. అలాగే జానెట్ తో బంధం కొనసాగించడానికి అవకాశం ఉందేమో అని ఎదురు చూశాను. అంటే తెలియక ఇద్దరు బాధపడుతున్నారు కదండి, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు దూరం అయ్యారు, కానీ బాధపడుతున్నారు కదా. మళ్ళీ ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం కోసం ఆలోచిస్తున్నారంట. 1970 దశకంలో హార్వర్డ్ మెడిసిన్ కాలేజీలో ఉన్నాను. ప్రతిరోజు ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాను. జానెట్ డీసీలో గ్రాడ్యుయేట్ స్కూల్లో ఉన్నప్పటికీ సన్నిహితంగానే ఉంది. అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నారంట. ఇంక ఇప్పుడు కలవడం మొదలు పెట్టారు ఇద్దరు జాగ్రత్తగా. చివరాఖరికి మేము గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాము, ఇక ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంది. బోస్టన్ లో మాత్రమే ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నించాలని ఇద్దరు నిర్ణయించుకున్నారంటండి. ఎందుకంటే అప్పటి వరకు చాలా రోజులు దూరంగా ఉండి ఇద్దరు బాధపడ్డారు కదా. ఇప్పుడు ఇద్దరు ఇంటర్న్షిప్ చేయాలి, ఇద్దరం కలిసే చేద్దాం, ఒక దగ్గరే ఉందాం అనుకున్నారంట. హాయిగా ఒకే చోట కలిసి ఉంటూ పని చేయాలని అనుకున్నారంట. ఆమె మెక్లీన్ హాస్పిటల్కి వెళ్ళిందంట, ఈయనేమో బెత్ ఇజ్రాయెల్ హాస్పిటల్కి వెళ్ళారంట. ఆక్స్ఫర్డ్ అనుభవాలతో ప్రపంచం పట్ల నా విప్లవాత్మక దృక్పథం ప్రతిఘటనగా ఈయన హౌస్ ఆఫ్ గాడ్ అని ఒక నవల 1978లో ప్రచురణకు నోచుకుందంటండి. ఈయన రాసిన ఒక నవల.
అంతేకాకుండా నాకు అమితాశ్చర్యాన్ని కలిగిస్తూ విపరీతమైన ప్రజాదరణ పొందిందంటండి ఆ నవల. అదే సంవత్సరంలో ఈయన ద్వారా 2 కొత్త నాటకాలు కూడా రూపొందించబడి కొన్నాళ్లలోనే అవి తెరమరుగైపోయినట్టండి. అంటే కొన్ని రోజుల్లో అవి ఈయనకి పెద్దగా పేరు తీసుకురాలేదు. ఈ విధంగా శామ్యూల్ షెప్ ఆవిర్భవించారు. అంటే వీళ్ళిద్దరి కోసం ఇంట్రడక్షన్ చెప్తున్నారండి. ఇలా మా తొలి ప్రేమ 2 వేరు వేరు నగరాలలో వేరు వేరు మార్గాలలో కొనసాగి 12 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా మా సుదీర్ఘమైన జీవన ప్రస్థానాన్ని తిరిగి జంటగా మొదలుపెట్టారు. అయితే ఎదుటివారి సృజనాత్మకను ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకుంటూనే ఉన్నాం. ఇలా వాళ్ళిద్దరు స్టోరీలు విడివిడిగా చెప్పారు కదా, చివరికి ఇద్దరు కలిసి ఒకళ్ళనొకరు ప్రోత్సహించుకుంటూనే ఉన్నారు. ఇంకా ఈ తర్వాత నెమ్మదిగా యశోధరామాత జీవితంలోకి ఇంక మొదలు పెడదామండి. ఇక్కడ ఏంటంటేనండి, ఇక్కడ కిసా గౌతమి అని బౌద్ధ భిక్షు ఒక ఆవిడ. ఈవిడ బుద్ధుని ద్వారా ఈవిడ స్టోరీ కూడా చెప్తారండి. ఆవిడ చెప్తున్నారండి మనకి స్టోరీ, యశోధరామాత స్టోరీ. ఆవిడ కిసా గౌతమి అని ఆవిడ చెప్తున్నారు. ఆవిడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ చాప్టర్ ఏంటంటే, మరణం అనివార్యం, ఇది వినండి, గుర్తుంచుకోండి, అందరికీ పంచండి అని వినిపించిందంట ఈవిడికి. ఒకానొక అభయారణ్యంలో వెదురు పొదల దగ్గర బుద్ధుడి సంఘంలోకి నేను, అంటే ఎవరు, కిసా గౌతమి చెప్తున్నారు మనకి, మరో 4 బౌద్ధ భిక్షువులతో సహా సమావేశమైన సందర్భం అంటండి అది. అంటే ఈ కిసా గౌతమి అనే ఆవిడ చెప్తున్నారు అది మనకి. వీళ్ళందరూ కలిసి సమావేశం అయ్యారంట. దూరంగా ఎంతో మంది భిక్షువులకు బుద్ధ భగవానుడు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారంట. మేము యశోదరతో పాటు ఉన్నారంట వీళ్ళందరూ కలిసి. బుద్ధుడిగా మారిన సిద్ధార్థుడిని ఆమె చాలా కాలం క్రితం వివాహం చేసుకున్నారు, యశోధరామాత. వారిద్దరికి పుత్రుడు జన్మించిన రోజు రాత్రి ఆయన ముక్తిని అన్వేషిస్తూ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు బుద్ధుడు. బుద్ధుడిని పెంచిన తల్లి మహా ప్రజాపతి గౌతమి ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అంటే బుద్ధుడు తల్లి చనిపోయేది కదా, మహామాయాదేవి. ఆవిడ చెల్లి ఈ ప్రజాపతి గౌతమి అండి. ఆవిడే పెంచి పెద్ద చేశారు సిద్ధార్థుడిని, బుద్ధుడిని. ఆవిడ ప్రస్తుతం అంటండి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ చిన్న కుటీరంలో ఆమెతో పాటు యశోదర కూడా ఉంది. మా భిక్షునుల బృందం అంతా ఆ సాయంత్రం ఆవిడ స్పృహలో ఉన్నప్పుడే వెళ్ళి పరామర్శించారంట. వీళ్ళందరూ వెళ్ళి మమ్మల్ని చూసి లేచి కూర్చుని మాట్లాడుతున్న కాసేపటికి ఆవిడ అలసిపోయి మళ్ళీ మంచం మీద వాలిపోయారంట ప్రజాపతి గౌతమి. మమ్మల్ని బయటికి పంపించేశారంటే వీళ్ళందరినీ. ఆవిడకి బాగాలేదు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు, ఆ కుటీరంలో ఉన్నారు. ఈ బౌద్ధ భిక్షువులందరూ పరామర్శించడానికి వెళ్ళారు. ఆవిడ ముక్తి పొందాలని ఆ రోజంతా ప్రేమ, కరుణ, ఆనందకాంతులను ఆహ్వానించి ధ్యానిస్తూ గడిపాము. ఆవిడ బాగుండాలి, ముక్తి పొందాలని అనుకుంటాం కదా మనం. చివరి క్షణాల్లో బాగుండాలి, ఈవిడి ప్రశాంతంగా వెళ్ళాలి అలా అనుకుంటాం కదా. వీళ్ళు కూడా ప్రేమ, కరుణ పంపిస్తూ ధ్యానిస్తూ ఉన్నారంటండి. మృత్యు దేవతకి సమారాధనలు చేశారంట. సాయం సంధ్యా సమయపు నిశ్శబ్దంలో ధన్యుడైన దత్తపుత్రుడికి దూరంగా చనిపోబోతున్న ఆ తల్లి యొక్క విచారాన్ని గురించి మేము మాట్లాడుకున్నాము. ఆ పుత్రుడు, దత్తపుత్రుడు ఎవరు, బుద్ధుడు అప్పటికే గురువైపోయారు కదండి, అంటే జ్ఞానాన్ని పొందారు. ఆ పొంది ఎన్లైటన్ అయిపోయారు ఆయన. ఆయనకి చనిపోబోతున్న తల్లి ఆ విచారాన్ని గురించి మాట్లాడుకుంటున్నారంట వీళ్ళు. తన బిడ్డ సిద్ధార్థుడు జన్మించిన కొద్ది రోజులకే అకస్మాత్తుగా మరణించిన తన ప్రియాతి ప్రియమైన సోదరి మహారాణి మహామాయాదేవిని ప్రజాపతి గుర్తు చేసుకుంటుంది అని మాకు తెలుసు. ఆనాడు అక్క కోసం కన్నీరు మున్నీరు అవుతూనే పండంటి శిశువైన సిద్ధార్థుడిని అక్కును చేర్చుకుని కన్నబిడ్డలాగా పెంచి పెద్ద చేశారు ఈవిడ. బిడ్డను కోల్పోయిన తల్లి దుఃఖం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా కొడుకు అకాల మరణమే నన్ను బుద్ధుని మార్గంలో నడిపించింది. కిసా గౌతమ్ చెప్తున్నారు అనమాట. ఆవిడ కొడుకు కూడా చనిపోయాడంటండి. చనిపోయినప్పుడు ఆ చనిపోయినప్పుడే ఒక రకమైన చూడండి వైరాగ్యం వస్తుంది కదా, బిడ్డ చనిపోయాడు, అప్పుడే బుద్ధుని మార్గంలోకి వచ్చారంట ఈవిడ. బుద్ధుడి బోధనలో ఆగింజల కోసం ఇంటింటికి తిరిగిన తల్లిని నేను. అంటే చనిపోయినప్పుడు అండి ఈవిడ వెళ్ళిందంట. నా పసిబిడ్డ యొక్క ఆకస్మిక మరణం నా జీవితాన్ని అతలాకుతలం చేసింది. కిసా గౌతమి యొక్క చిన్న బిడ్డ పసిబిడ్డ చనిపోయాడండి. చనిపోయినప్పుడు చాలా విపరీతమైన దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖంతో ఉన్నప్పుడు ఆ దుఃఖం ఈవిడ్ని బుద్ధుడి దగ్గరికి నడిపించిందంటండి. ఆ బిడ్డ చావుని ఏమాత్రం అంగీకరించలేకపోయేది. తల్లి ఎలా అంగీకరించగలదండి? ఒక పసిబిడ్డ చనిపోయాడండి, అంగీకరించలేదు కదా. ఈవిడ చావును అంగీకరించలేక బుద్ధుడి దగ్గరికి వచ్చారంటండి. వచ్చి నా బిడ్డ నయం కావాలి, తిరిగి బతకాలంటే ఏం చేయాలి, దానికి ఏమైనా మందు ఉంటుందా అని ఆ 2 చేతుల్లో బిడ్డను మోసుకెళ్ళంటండి ఆ వీధుల్లో పరుగు పెట్టిందంట ఈవిడ. బుద్ధుడు సహాయపడతాడని ఎవరో సలహా ఇచ్చారంట ఈవిడికి. మరణం లేని, అప్పుడు ఏం చెప్పారు బుద్ధుడు, ఏం చెప్పారంట, మరణం లేని ఇంటి నుంచి కాసిన ఆవగింజలు తీసుకురమ్మని అపారమైన కరుణతో బుద్ధుడు పురమాయించాడంట. అంటే ఈవిడ చనిపోయాడు, బుద్ధుడు సహాయం చేస్తాడనేసరికి ఆ చనిపోయిన బిడ్డను పట్టుకుని పరుగు పెట్టుకుంటూ బుద్ధుడి దగ్గరికి వెళ్ళింది ఈవిడ. నా బిడ్డను బతికించండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి. అప్పుడు బుద్ధుడు ఏం చెప్పారు, సరే నువ్వు చాలా కరుణతో, అపారమైన కరుణతో ఏం చెప్పాడంట, ఏ ఇంట్లో అయితే చావు లేదు
ఆ ఇంట్లోంచి కొన్ని ఆవగింజలు తీసుకురా అని చెప్పారంటండి. అప్పుడు నేను తీసుకొచ్చిన ఆవగింజలతో ఆయన ఔషధం తయారు చేస్తే నా బిడ్డ ఆరోగ్యంగా బ్రతుకుతాడు అనుకుందంటే ఈవిడ. అంటే ఖచ్చితంగా తెచ్చేస్తాను నేను, ఆ ఆవగింజలతో ఔషధాన్ని తయారు చేస్తాడు బుద్ధుడు, బతుకుతాడు పిల్లాడు అనుకుందంటండి. ఇంటింటికి వెళ్ళి సహాయాన్ని అర్థిస్తుందంట. అర్థించేటప్పుడు గ్రామస్తుల నుంచి ఎంతో సానుభూతి పొందారంటండి ఈవిడ. అంటే చనిపోయాడు, అయ్యో చనిపోయాడా అని అందరూ సానుభూతి చూపిస్తారు కదా, ప్రతి ఇంటికి తిరిగిందంట ఈవిడ. అయితే వారు ఎవ్వరి నుంచి ఒక్క ఆవగింజ కూడా లభించలేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా తమ కుటుంబాల్లో చావును చవి చూశారు. అంటే ప్రతి కుటుంబంలోనూ చావు ఉంటది కదండి, ఎవరో ఒకరు చనిపోయిన వాళ్ళు ఉంటారు ఆ కుటుంబంలో. చావు లేని కుటుంబం, మరణం లేని కుటుంబం నుంచి కదా ఈయన తెమ్మన్నారు ఆవగింజ. అది ప్రతి కుటుంబం వాళ్ళు సానుభూతి చూపిస్తున్నారు. కానీ మా ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారు కాబట్టి ఆవగింజలు లేవు అని ఒక్క కుటుంబంలో నుంచి కూడా ఒక్క ఆవగింజ కూడా తేలేకపోయారంట ఈవిడ. శోకతప్తమైన వాళ్ళ కథలు అంటే ప్రతి ఒక్కళ్ళు చూడండి, మా ఇంట్లో కూడా మా ఇంట్లో వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు అని ఆ దుఃఖభరితమైన స్టోరీ చెప్తా ఉన్నారంట అందరూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఇంటికి వెళ్ళినా సరే. శోకతప్తమైన వాళ్ళ కథలు ఈవిడ గుండెని పిండేసినాయి అంట. మానవుల దుఃఖాన్ని ప్రత్యక్షంగా నాకు చూపెట్టాయి. నేను భ్రమలన్నింటినీ వదిలిపెట్టడానికి సిద్ధపడి చివరకు నా బిడ్డను పూడ్చిపెట్టాను. అప్పుడు ఈవిడికి అర్థమైంది, అంటే ప్రతి ఇంటిలోనూ ఉంది చావు అనేది ఉంది, నాకు ఒక్కదానికి నేను ఒక్కదాన్నే బాధపడట్లా ఇలాగా అని చెప్పేసి ఈవిడ ఎప్పుడైతే అర్థం చేసుకున్నారు, అప్పుడు ఏంటంటే ఆ భ్రమలన్నీ విడిచిపెట్టేస్తుందంట. సరే ఇది తప్పక ఒక భ్రమలో ఉన్నాను నేను, అంటే మళ్ళీ చనిపోతా తిరిగి వస్తారని భ్రమలో ఉన్నానని చెప్పేసి ఆ భ్రమలన్నీ విడిచిపెట్టేసి ఇంకా బిడ్డను పూడ్చిపెట్టడానికి సిద్ధమైందంట ఈవిడ. అప్పటి నుంచి ఈవిడ బుద్ధుడి బోధనలు వినడానికి ఉవ్విళ్ళీరుతూ ఉన్నారంట. అందుకే ఈ మహిళా బౌద్ధ భిక్షునులు ఉండే సంఘంలో ఉండిపోవడానికి వచ్చేసారంట అప్పటి నుంచి. అవును, సర్వస్వాన్ని కోల్పోవడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. మరి ఆ తర్వాత ముక్తిని పొందడం అంటే ఏంటో కూడా బాగా తెలుసు. ఎప్పుడైతే నిజంగా అన్ని బాగున్నప్పుడు మనం దేవుని కొలుస్తామండి, ముక్తి మార్గంలోకి వస్తామా? ఎప్పుడైతే మనం అండి ఏదో బాధ ఏదో దుఃఖం నుంచి చాలా మంది, ఇప్పుడు బుద్ధుడు కూడా అంతే కదా, బయటకు వచ్చి ఇదంతా ఈ మార్గాన్ని కనుక్కోవడానికి బయటకు వచ్చారంటే ఏంటి, ఆయన కూడా ఆయన దుఃఖాన్ని అనుభవించలేదు, కానీ పక్కన వాళ్ళ దుఃఖాన్ని చూసి ఎందుకు ఈ దుఃఖాన్ని నుంచి బయటికి తీసుకురావాలి అని బయటకు వచ్చారు ఆయన. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన 90% ఏంటంటే ఒక ఒక ఏదో ప్రాబ్లం, అంటే ఒక ఆరోగ్యం బాగోకపోవడం, ఇలా ఎక్కువ మంది అలాగే వస్తారు. అంటే మనం అందుకే చెప్తారు కదా, దేవుడి దగ్గరికి అన్ని బాగుంటే దేవుడిని ఎవరు పూజిస్తారు అంటారు కదా, అలాగా సర్వస్వాన్ని కోల్పోవడం అంటే నాకు బాగా తెలుసు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ వైరాగ్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ ముక్తి మార్గాన్ని చూపిస్తుంది. అది మనం మర్చిపోతామేమో అని పైనుంచి వచ్చేటప్పుడు ఏదో ఒక దాన్ని తెచ్చుకుంటా ఉంటామండి. మనం ఆ ధ్యాన మార్గంలోకి రావాలి, కానీ కిందకు వచ్చేసరికి మాయకు అమ్మేస్తుంది మనల్ని. ఆ మాయ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, ఏదో ఒక ఇలాంటి దాన్ని తెచ్చుకుని వస్తాం మనం. అలాగే ఈవిడ ఏం చెప్తున్నారు, సర్వస్వాన్ని కోల్పోయాను నేను, కానీ ఆ తర్వాత ముక్తిని పొందడం అంటే ఏంటో కూడా తెలుసుకున్నాను నేను. ఈ అభయారణ్యంలో ఉన్న కుటీరపు వసారాలో కూర్చుని వీళ్ళంతా ఎదురు చూస్తున్నారంటండి. అది వర్షాకాలం, కానీ ఆ రాత్రంతా వెదురు పొదల మధ్యలో నుంచి మేఘాల చాటు నుంచి తొంగి చూసే చందమామను చూస్తూనే ఉన్నారంట అందరూ. యశోదర లోపల నుంచి బయటకు వచ్చిందంట. ఆవిడ వీళ్ళందరి ముందు నిలబడ్డారంటండి. ప్రజాపతి చనిపోబోతున్నారు రండి అని పిలిచారంట అందరినీ. చంద్రుని కాంతులు నేల మీద ఏటవాలుగా కురుస్తున్నాయి. దీపపు కాంతిలో యశోదర ముఖం బంగారు వన్నెలీగుతోంది. మల్లెపూల సౌరభం గదంతా గుబాళించింది. మంచం మీద ప్రజాపతి చిక్కి శల్యమైపోయి పడుకునున్నారు. తన నున్నటి గుండు చెమటతో తడిసిపోయింది. ముఖం చిన్నబోయి కళ్ళల్లో ఊపిరి కొనబడుతోంది. ఈ గొప్ప మహారాణి బుద్ధుని తల్లి చిన్న కుటీరంలో నులక మంచం మీద యువరాణి ఒడిలో తను చాలించబోతున్నారు. వాళ్ళిద్దరూ కూడా సామాన్య బౌద్ధ భిక్షువులు ధరించే కెంజాయి రంగు వస్త్రాలు ధరించారు. అంటే వీళ్ళు మహారాణి ఆవిడ, ఈవిడేమో యువరాణి కదండి, కానీ వీళ్ళిద్దరు కూడా బౌద్ధ భిక్షువులు ఏదైతే వస్త్రాలు ధరిస్తారో అలాంటి వస్త్రాలు ధరించారంటండి వీళ్ళు కూడా. ప్రజాపతి పక్కలో కూర్చున్న యశోదర ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుంది. ప్రజాపతి ఆమె వైపు తల తిప్పి చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య వెళ్లి విరిసే ఆప్యాయ అనురాగాలను గ్రహించారంట. ఇద్దరి మధ్య చాలా ఆప్యాయంగా ఉండేవారు ఇద్దరు. మేమంతా వారికి మోకరిల్లారంట వీళ్ళందరూ. నిన్న రాత్రి మీరు ఇక్కడ ఉన్నప్పుడు గత నెలలో ఈ సంఘంలో చేరిన ఒక యువకుడితో మాట్లాడాలని చెప్పారు కదా. నియమం ప్రకారం మీరు నమస్కరించినప్పుడు బుద్ధుడు చెప్పిన ఆవగింజ కథను విని తాను వచ్చాను అని చెప్పాడు. మీ మేలుకొలుపుకు ముందు మీరు ఆవగింజ కథలో తల్లి గౌతమి అని అతను విని ఉన్నాడు. అప్పుడు మీరు అతనికి ఈ జీవితంలోని అత్యంత ప్రాముఖ్యమైన అశాశ్వత తత్వం గురించి, మీరు పొందిన అంతర్దృష్టి అనుభవాల గురించి, మేల్కొలుపు శక్తి గురించి వివరించారు కదా. యశోదరు అడిగిందంటండి, అంటే నిన్న ఈ ఒక యువకుడితో వీళ్ళు మాట్లాడారంటండి. అప్పుడు ఈ ఆవగింజ స్టోరీ చెప్పిందంట ఆవిడ. అప్పుడు మీరు చెప్పారు కదా ఇదంతా అశాశ్వతము, శాశ్వతమైంది కాదు ఇది. అప్పుడు ఎప్పుడైతే మనం అశాశ్వతం అని తెలుసుకున్నామో అప్పుడు మనం లోపలికి ప్రవేశిస్తాం కదండి. అంతర్దృష్టి మన మన దృష్టి లోపలికి, మన ధ్యానం చేసి లోపలికి వెళ్తున్నాం కదా మనం.
ఆ దృష్టి ఆ అనుభవాల గురించి లోపలికి వెళ్ళినప్పుడు అంతర్దృష్టి లోపలికి వెళ్ళినప్పుడు ఆ అనుభవాల గురించి ఎప్పుడైతే ఆ ధ్యానం చేస్తూ ఆ మేల్కొలుపు ఎలా వస్తుంది మనకి, ఆ మేల్కొలుపు గురించి వివరించారు కదా అని యశోధర మాత అడుగుతున్నారంట కిస్సా గౌతమిని. అవును నిజమే అని చెప్పిందంటే ఈవిడ. యశోధర ప్రజాపతిని చూసిందంటండి. ఆ ఇద్దరు స్త్రీమూర్తుల జీవితాల్లో పంచుకున్న దుఃఖం ద్వారా ఇనుమడించిన ఆత్మవిశ్వాసాన్ని, దాని ప్రకాశాన్ని ఎవరైనా అనుభూతి చెందగలము. అంటే వీళ్ళు ఈయన్ని దూరం అయిపోయారు కదండి. బుద్ధుడు అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉండి వచ్చేసరికి ఎంతో దుఃఖాన్ని అనుభవించారు వాళ్ళు. ఆ ఆ దుఃఖం ద్వారా వాళ్ళిద్దరూను ఏంటి దాన్ని దాటేసరికి ఏమవుతుంది, ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. అలాంటి ఆత్మవిశ్వాసాన్ని, దాని ప్రకాశాన్ని ఎవరైనా అనుభూతి చెందగలమంటుంది. వాళ్ళలో చూడగానే అనుభూతి చెందుతారంట ఎవరైనా. యశోదరు మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు వారి మధ్య ఉన్న సత అవగాహన గురించి మాట్లాడుతున్నట్టు స్పష్టమైందంట. అశాశ్వతత్వం గురించి మాట్లాడుకున్నాం నిజమే, అంతకన్నా మించి ఎంతో ఉంది. నిన్న రాత్రి మీరంతా వెళ్ళిపోయాక ప్రజాపతి నేను మౌనంగా ధ్యానం చేస్తూ కూర్చుని పోయామని యశోదర మాత చెప్తున్నారండి. ఇదంతా అశాశ్వతం అని మనం మాట్లాడుకుంటున్నాము నిజమే, కానీ దాన్ని మించి కూడా ఇంకా ఎంతో ఉంది. మేము నిన్న రాత్రి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ సంఘంలో బౌద్ధ భిక్షులుగా మారి జ్ఞానోదయ మార్గంలో ప్రయాణిస్తూ మన సున్నితమైన స్వచ్ఛమైన అనుభవాలు కోల్పోతున్నట్లు, మన అనుభూతులన్నీ అణిచివేయబడే ప్రమాదం పొంచి ఉన్నట్లు గ్రహించాం మేము. అత్యంత శక్తివంతమైన స్వాంతన చేకూర్చే బుద్ధ ప్రబోధాల ముందు మీ జీవిత కథ, మనందరి జీవిత కథలు కూడా నిరర్ధకంగా కొట్టుకుపోతున్నాయి. అయితే ఇది మాత్రమే సరిపోదు, ఇది మన సంపూర్ణ అవగాహన కాదు. అంటే ఎప్పుడైతేనండి ఈ బుద్ధ మార్గం, ఇప్పుడు ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉన్నారు కదండి, చేసేటప్పుడు ఏంటి అన్ని ఏదైతే ఉందో మన కథలన్నీ కూడా పక్క కొట్టుకుపోతాయి. అది మాత్రమే సరిపోదంటండి. మనం అనుసరిస్తూ వచ్చిన మార్గం కాదు, ధర్మానికి వేరే ద్వారాలు లేవా, మనం వాటి నుంచి లోపలికి ప్రవేశించలేమా, ఆయనతో సహా సహచరులుగా సహోదరులుగా కలిసి సాగుతూ చివరికి అదే గమ్యస్థానాన్ని చేరుకోలేమా, వారివి మనవి కలిపి చక్కగా అల్లుకుపోతూ సరి సమానమైన భాగస్వామ్య మార్గాన్ని ముందుకు తీసుకురాలేమా, అది బ్రహ్మాండంగా ఉండదు. ఆమె కళ్ళు మెలిమెలా మెరుస్తూ ఉండగా ఉత్సాహంగా అడిగిందంటండి. అంటే మనం ఇంకా ధర్మానికి వేరే ద్వారాలు లేవా, మనం ఇది ఒకటేనా, వదిలేయడం ఒకటేనా, మనం ఇంకా లోపల ప్రవేశించలేమా, వాళ్ళు ఎలా అయితే గమ్యస్థానాన్ని చేరుకున్నారో చివరికి మనం కూడా ఈ ముందుకు తీసుకురాలేమా మనందరం కలిసి కూడా అని అడుగుతున్నారంట. అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటది కదా అని అడుగుతున్నారు. ప్రజాపతి తలాడించారంటండి. తలాడించి ఆ, ఈలోపు యశోధర ప్రియమిత్రులారా వినండి అని మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారంట. మీ బిడ్డతో ఆవగింజల అనుభవం అనేది అశాశ్వతమైన క్షణభంగురమైన జీవితం గురించి మీ ఒక్కరికే కలిగిన కనువిప్పు కానే కాదు. అంటే ఆవగింజల స్టోరీ చెప్పారు కదా, అదేంటి జీవితం క్షణభంగురం, ఏంటి ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఈ క్షణం ఉంది మళ్ళీ క్షణం ఉంటామో లేదో తెలియదు. అయితే ఇది మా అందరికీ ఒక గొప్ప బోధ. గ్రామస్తులతో మీ కథను పంచుకుని అలాగే వారి కథలను కూడా వినడం అనే బుద్ధిని ఆదేశాన్ని సందేశాన్ని మీరు సరిగ్గా అవగాహన చేసుకుని జీవితాన్ని యథాతథంగా అనుమతించి మీ బిడ్డను సమాధి చేశారు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, మీ కథను పంచుకున్నారు. మనకు కూడా చూడండి పత్రిజీ ఏంటి అందరివి వినాలి, ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పీరియన్స్లు వినండి అని చెప్పేవారు. ఎందుకంటే మనకే ఎక్స్పీరియన్స్ అవ్వక్కర్లేదండి. ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలనుకోండి, మన ఎక్స్పీరియన్స్ ద్వారానే నేర్చుకోవడం అక్కర్లేదు, పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వింటామో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మన ఎక్స్పీరియన్స్ గా తీసుకుని మనం కూడా దాన్ని అనుభూతి చెందగలుగుతామండి. మనం కూడా ఇంకొక స్టెప్ ఎక్కువ ఎక్స్ట్రా వేయగలుగుతాము. అలా ఏంటి ఎప్పుడైతే అలా పంచుకుంటున్నారో అందుకే అనుభవాలు పెంచుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. అలాగే చెప్తున్నారు ఇది కూడా ఏంటంటే మీ కథను ఒకళ్ళ కథలు ఒకళ్ళు, ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు ఒకళ్ళకొకళ్ళు విన్నారనుకోండి, దాన్ని అప్పుడు బుద్ధుడు ఆదేశాన్ని సందేశాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని ఏదైతే బుద్ధుడు ఆదేశించారో అవన్నీ సరిగ్గా మనం దాన్ని అవగాహన చేసుకుని జీవితాన్ని యథాతథంగా అనుమతించి, అంటే మన జీవితం ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేసి, మనం ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేసి మీ బిడ్డని సమాధి చేశారు. మీ దుఃఖమే వారి హృదయాన్ని మీకోసం తెరిచేలా చేసింది. ఎప్పుడైతే ఆ ఏ, దుఃఖంతో ఉన్నారు, అప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు ఏంటి వారి హృదయాన్ని తెరిచేలా చేసిందంట అది. మీలోని బాధ ఒంటరితనం ద్వారానే సమాజం నుంచి ఓదార్పు లభించింది, సరైన సంబంధంలో సరైన సహవాసం లభించింది. ఒంటరిగా కాకుండా ఇతరులతో కలిసి ఉండడమే మీ సాధన. అంటే మనం ఒక్కడమే ఇక్కడ యశోధర మాత ఏంటి, బుద్ధుడు ఏంటి ఒక్క ఆయన వెళ్ళి సాధన చేశారు, కానీ యశోధర మాత ఏంటంటే అందరితో కలిసి అందరి బాధలో పంచుకుంటూ ఒకళ్ళ బాధలు ఒకళ్ళు పంచుకుంటూ దివ్య జీవన బాంధవ్యం అని చెప్పారు కదండి. బుక్కంతా అదే చెప్తారు. అంటే పక్కన వాళ్ళతో కూడా మంచి బాంధవ్యాన్ని ఏర్పరచుకుంటూ అందరూ కలిసి ఎన్లైటన్ అయ్యారండి వీళ్ళంతా, ఈ స్త్రీలంతా కూడా. అందుకని ఇతరులతో కలిసి సరైన సంబంధంలో సరైన సహవాసం లభించింది. ఒంటరిగా కాకుండా ఇతరులతో కలిసి ఉండడమే మీ సాధన.
దీని ద్వారా కరుణ ప్రజ్ఞ మా అందరి మధ్య నెలకొన్నాయి. అంటే మనం ఒక్కడమే ఎన్లైటన్ అవ్వడం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా ఇలాంటివన్నీ ఒకరికొకరు సజ్జన సంగతి ప్రతిరోజు ఒంటరిగా కూర్చుని చేసుకునేవారంట. అందరూ కలిపి కూర్చుని గ్రూప్ గా చేసుకునేసరికి అందరిలోనూ ఆ కరుణ ఆ జ్ఞానం అనేది అందరిలోనూ వచ్చినాయి అంటండి. సరైన పదాల కోసం వెతుకుతూ ఆవిడ ఆగారంట ఒకసారి. అశాశ్వతమైన వాటికి సంబంధించిన ప్రజ్ఞ మన మధ్య వెళ్లి విరుస్తోంది. ఒకానొక మనిషి హృదయంలో ఎన్నటికీ ఉంచలేని దుఃఖాన్ని కరుణ అనే మహాసముద్రంతో మనుషులందరితో పంచుకోవచ్చు. అంటే మన హృదయంలో ఎప్పుడు దుఃఖం అనేది దుఃఖాన్ని ఎలాగా కరుణతో అంటండి. కరుణ అనే మహాసముద్రంతో మనుషులందరితో పంచుకోవచ్చంట ఆ దుఃఖాన్ని. ఆమె పెదవులపై చిరునవ్వు తొణికిసలాడిందంట. బుద్ధుని అష్టాంగ మార్గంలో సరైన దృక్పథం, సరైన వాక్కు, సరైన జీవనోపాధి, ఇంకా సరైన ధ్యానం గురించి విశేషంగా తెలియచెప్పారు. నేను చెప్పుకున్నాను కదండి, అష్టాంగ మార్గం అంటే సరైన దృక్పథము, సరైన వాక్కు, సరైన జీవనోపాధి, సరైన ధ్యానం, ఇవన్నీ చెప్పారు కదా. ఇవన్నిటి గురించి చాలా విశేషంగా చెప్పారు. కానీ సరైన సంబంధాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదంటండి. ఈ మార్గంలో కొనసాగడానికి అది కూడా అవసరమే కదా అని అడుగుతున్నారు ఈవిడ. బుద్ధుని అష్టాంగ మార్గంలో సరైన సంబంధాల గురించి చెప్పలేదు, కానీ ఇది కూడా అవసరమే కదా అని చెప్తున్నారండి. యశోదర స్వరం మార్ధవంగా మారింది. ఆమె ప్రజాపతి కళలోకి సూటిగా చూస్తోంది. ఎందుకు ఈవిడ బాధ వస్తుంది, సరైన సంబంధాలను ఎందుకు చెప్పారు, ఆయన వదిలేసి వెళ్ళిపోయారు కదా ఈవిడ్ని, మరి అందుకని చెప్తున్నారు. ఆవిడ బాధ వచ్చిందనమాట. అప్పుడు ప్రజాపతి కళలోకి సూటిగా చూశారంట. సరైన సంబంధ బాంధవ్యాల యొక్క సృజనాత్మక శక్తి మా అందరి ఎదుట దేదీప్యమానంగా వెలుగొందే మధుర క్షణాలుగా మేమంతా అనుభూతి చెందాము. ఆమె మళ్ళీ మా వైపుకు తిరిగి చెప్పసాగింది. యశోధర వీళ్ళందరి వైపు మళ్ళీ ఆగారు, కాసేపు ఆగారండి. సంబంధ బాంధవ్యాలు కూడా అవసరమే కదా అని చెప్పేసి ఆవిడ కాసేపు ఆగారండి. ఎందుకంటే ఎప్పుడైతే సంబంధ బాంధవ్యాలు ఎదుటి వాళ్ళతో కూడా పెట్టుకుంటామో అప్పుడు ఇంకా సృజనాత్మక కొత్త కొత్తవి కూడా ఇంకా నేర్చుకోగలుగుతారు. సృజనాత్మకత వస్తుంది వాళ్ళకి. అది ఆ మధుర క్షణాలుగా మారతాయి అవి అని మళ్ళీ కాసేపాకు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, దీని ద్వారా మనమంతా సరైన సమాజాన్ని అవగాహన చేసుకోగలుగుతాము. నేను అనే భావాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో మేము అనే భావన మన సంఘం అంతటిని ఆలింగనం చేసుకుంటుంది. ఎప్పుడైతే నేను వదిలేసామో అప్పుడు మేము మనమందరము కలిసి అన్నట్లు ఆ భావన అంటే సంఘాన్ని అంతటిని ఇక్కడ అసలు ఈ బుక్ పేరు అందుకే సంఘం శరణం గచ్చామి అన్నారని. అంటే సంఘంతో కలిసి అందరూ కలిసి చేసే ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం ఇది. కాస్త వివరంగా మాకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పండి అని అడిగారంటే కిస్సా గౌతమి వీడు చెప్పేదాన్ని. తప్పకుండా చెబుతాము, అందుకే మిమ్మల్ని లోపలికి పిలిచాము. ఇప్పుడు దీని అవసరం చాలా ఉంది అని యశోదర చెప్పారంటండి. మనమంతా బుద్ధుని సంఘంలో చేరాము, వారి బోధనలు స్వీకరించాము. అయితే ఇందులో చేరడానికి 7 సంవత్సరాల క్రితమే మనమంతా మన కష్ట నష్టాలు దుఃఖ తాపాలు అన్నీ కలిసి పంచుకోవడం వల్ల జ్ఞానోదయ మార్గాన్ని స్వయంగా కనుక్కున్నాము. అంటే తర్వాత ఉంటుందండి ఆ స్టోరీ. ఏంటంటే ముందు బుద్ధుడు సంఘంలో చేరడానికి ముందే వీళ్ళు చాలా సాధనలు చేసుకున్నారండి. 7 సంవత్సరాల క్రితమే వీళ్ళంతా చాలా కష్ట నష్టాలు దుఃఖతాపాలన్నీ పంచుకున్నారు ఒకరికొకళ్ళు. జ్ఞానోదయ మార్గాన్ని స్వయంగా కనుక్కున్నారు వీళ్ళు. జ్ఞానోదయాన్ని పొందడానికి తీవ్రంగా పరితపించి దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా సాధన చేశారు బుద్ధుడు మాత్రం ఏం చేశారు, ఒంటరిగా వెళ్ళిపోయారు, దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి సాధన చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారు, అందరూ ఒక దగ్గరే ఉండి ఒకరికొకరు పంచుకుని అన్ని వాళ్ళు సాధన చేశారు. ఇప్పుడు ఈ సంఘంలో కొన్నేళ్లుగా ఉంటూ ఆయన యొక్క ప్రబోధాలను అవగాహన చేసుకుని గొప్ప ప్రయోజనాలు పొందాం మేము. తర్వాత ఏం చేశారు, ఈ బుద్ధుడి దగ్గరకు వచ్చి ఈ సంఘంలో చేరి ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ అర్థం చేసుకుని చాలా ప్రయోజనాలు పొందారు వీళ్ళు. అయితే మన అనుభవంలో, మన మార్గంలో, మన సాధనలో ఈ భిక్షువులు ఇంకా చూడండి ఏదో మనం అంతా గ్రహించాము. అంటే భిక్షువులు కూడా చూడలేదు, అప్పటికే చాలా సాధన చేశారు కదండి, మనం ఇంకా ఏదో గ్రహించాము అని చెప్తున్నారు. బహుశా జ్ఞానోదయం పొందిన బుద్ధుని విశాల దృక్పథం నుంచి ఆయనకి ఇదంతా సుస్పష్టమే కావచ్చు, కానీ ఆయన దీన్ని ఎక్కడా స్పష్టంగా బోధించలేదు. అంటే మనం ఇక్కడ నేర్చుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ సాధించాం మనము. కానీ బుద్ధుడికి తెలిసి ఉండొచ్చు ఇదంతా, కానీ ఆయన ఎక్కడా బోధించలేదు. ఇది ఎంతో అవసరం కనుక మనమంతా దీనిని విశేషంగా ప్రచారం చేద్దాం. అంటే వీళ్ళు ఇంకా ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకున్నారు కదా, చాలా సాధన చేశారు కదా, దాని గురించి బుద్ధుడు చెప్పిన దానికంటే కూడా మనకు ఎక్కువ అవగాహన ఉంది. అది బుద్ధుడికి కూడా తెలిసే ఉండొచ్చు, కానీ ఎక్కడ బోధన చేయలేదు. కాబట్టి దాని అంతటిని కూడా మనం ప్రచారం చేద్దామని చెప్తున్నారు. ఈ వాక్యాలు విన్న తర్వాత మా ప్రతిస్పందన ఎలా ఉందో చూడడానికి యశోదర, ప్రజాపతి వీళ్ళందరినీ చూస్తున్నారంటే ఏంటి వీళ్ళు చెప్తున్నారు, చెప్పిన తర్వాత వీళ్ళందరూ రియాక్షన్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారని చూస్తున్నారంటే అందరూ అంక నుదుటిపై ఆందోళన ప్రతిఫలిస్తూ ఉందంట ప్రజాపతికి. అప్పుడు ఏం చెప్తున్నారంటే ఆవిడ, చింతించకండి, మనం మన స్వీయ అనుభవాన్ని అందిస్తున్నామే కానీ బుద్ధుని బోధనల్లో వేటిని వేలెత్తి చూపట్లేదు. ఇంకేం చెప్తున్నారంటే మనకి అనుభవం అయింది, మన ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాం మనం, అంతేకాని బుద్ధుడి బోధన ఇంకా ఇలా లేదు అలా మనమే వేలెత్తి చూపించట్లేదు. ఇది అత్యంత అవసరం, ఇది చెప్పవలసిన అవసరం చాలా ఉంది అని చెప్తూ ఉండగానే ఆవిడ తల నిలపలేక దిండు మీద వాల్చేశారంటండి ప్రజాపతి.
జ్ఞానోదయ మార్గంలో మనందరి సామూహిక ప్రయాణం అనుభవ జ్ఞానం అంతా కూడా కనుమరుగైపోవచ్చు. యశోదర నవ్వుతూ చెప్పడం మొదలు పెట్టారంట. ఇప్పుడు ప్రజాపతి మాత మరణానికి చేరువవుతున్న ఈ తరుణంలో మేము మా కథనంతా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాము అని. యశోదర మాత కథ మేము మీతో పంచుకోవాలనుకుంటున్నాము. ఆవిడ మరణానికి సమీపం అయ్యారు కదా. యశోదర ప్రజాపతి కళ్ళలోకి సూటిగా చూశారంట అలా చెప్తూ. అవును తల్లి, నువ్వు నీ కథ తప్పకుండా చెప్పాలి, అది కనుమరుగైపోకూడదు అంటూ ప్రజాపతి సానుకూలంగా స్పందించారంట. మేము మా కథ చెప్పాలనుకుంటున్నాం మీ అందరితో అని చెప్తా ఉంటే తప్పకుండా చెప్పాలని ఈవిడ చెప్పారు. యశోదర అవునన్నట్లుగా తల ఊపి ఆవిడ వీళ్ళందరి వైపు తిరిగి చెప్పడం మొదలు పెట్టారంటండి. జ్ఞానోదయం ప్రాప్తించుకున్న ప్రజాపతి మాత నేను ఇంకొంతకాలం తర్వాత పూర్తి జ్ఞానోదయాన్ని పొందగలను అని గ్రహించారంట. సిద్ధార్థుని ప్రయాణం గురించి సవివరంగా తెలిసిన నాకు నా తొలి ప్రేమ, నా భర్త, నా బిడ్డకు తండ్రి, అలాగే బుద్ధుడిగా మారిన నా గురువు గురించి సంపూర్ణంగా తెలుసు అని ఆవిడ గ్రహించారంట. అయితే బుద్ధుడి యొక్క కోణాలన్నింటినీ అవగాహన చేసుకుని వాటన్నింటితో సరైన బాంధవ్యాల్లో ఉండడానికి నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. యశోదర సంశయిస్తూనే చెప్పారంటండి. ఎందుకంటే ఇంకా సరైన బాంధవ్యంలో ఉండడానికి అంటున్నారు, ఆయనతో కలిసి అన్నట్టు చెప్తున్నారు అనమాట. బుద్ధుని యొక్క కోణాలన్నింటినీ అవగాహన చేసుకున్నారు, వాటన్నింటితో సరైన బాంధవ్యాల్లో ఉండడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారంట. అసలైన బోధిసత్వ అయిన నువ్వు అందరికీ వెన్నంటి ఉంటూ అందరినీ ముందుకు తీసుకెళ్లగలవు. అలాగే ఈ ప్రయాణంలో అందరికీ తోడ్పడతావు. మన స్వీయ మార్గాన్ని గుర్తు చేసుకోవడం వల్ల మనం పూర్తిగా విముక్తులు కావడానికి ఆస్కారం ఉంది. ఇదే మీరంతా నాకు అందించే చివరి కానుక. నాకే కాదు, ఈ ప్రపంచానికే గొప్ప కానుక అని ప్రజాపతి మాత చెప్పారంటే యశోధరామాత. అంటే ఏంటి, బోధిసత్వ అయిపోయారు అందరితో. ఈ వీళ్ళు బోధిసత్వ అంటే బోధిస్తున్నారు, సత్యాన్ని బోధిస్తున్నారు, బోధిసత్వ అయ్యారు. నువ్వు అందరితో కలిసి ఉంటూ నువ్వు ఇంకా ముందుకు తీసుకెళ్ళగలవు వీళ్ళందరినీ. అలాగే వీళ్ళందరికీ కూడా నువ్వు తోడ్పడగలుగుతావు, సహాయం చేయగలుగుతావు. మన సొంతంగా ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నారు వీళ్ళు. అది గుర్తు చేసుకోవడం వల్ల పూర్తిగా అన్నిటి నుంచి, ఈ దుఃఖాల నుంచి అన్నిటి నుంచి విముక్తులు కావడానికి ఆస్కారం ఉంది. ఇదే మీరంతా నాకు అందించే కానుక అని చెప్తున్నారంటే ప్రజాపతి. కనుక ప్రజాపతి మాత కథను సవివరంగా చెప్పమని కోరారంట. ఈ విధంగా మన సాధనకు దారితీసే మార్గంలో మన బోధనలు, మనం మేల్కొన్న మధురక్షణాలు స్పష్టంగా మారిపోతాయి. ఈ మార్గం మనందరిది, ప్రత్యేకించి కొత్తగా చేరిన మిత్రులందరిది. భావోద్వేగాలను వ్యక్తం చేయటం వల్ల, మేము సాధారణంగా చెప్పడం వల్ల, మీరు సావధానంగా వినడం వల్ల మనమంతా ఏకత్వంలో ఉంటాం. అంటే ఒకరికొకళ్ళు వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అన్ని పంచుకోవడం వల్ల ఏమంటే మేమందరం ఒకటే అని ఒక ఏకత్వం అనేది వస్తుంది కదండి. మనందరి మధ్య ఏర్పడిన సహ బాంధవ్యంలో ఉన్నతమైన ప్రకంపనలతో సజీవమైన సత్యం వెలుగులోకి వస్తుంది. ఇదే దివ్య జ్ఞాన ప్రకాశము. అంటే ఎప్పుడైతే ఏకత్వంలో ఉంటారోనండి, ఒక బాంధవ్యం, ఒక రిలేషన్ ఒక బాండింగ్ ఏర్పడుతుంది కదండి అందరిలోనూ. అప్పుడు ఏంటంటే అవే ఉన్నతమైన ప్రకంపనలు, అవే మంచి వైబ్రేషన్స్, మంచి ఫ్రీక్వెన్సీ, ఆ ఎనర్జీస్ మంచి ఎనర్జీస్ లోకి వెళ్తారంటండి. ఎప్పుడైతే వీళ్ళంతా ఒక ఏకత్వంలోకి వచ్చినప్పుడు ఆ సజీవమైన సత్యం వెలుగులోకి వస్తుందంట. అదే కదా ఎన్లైటన్మెంట్ అంటే, అదే జ్ఞానోదయం. దీన్ని మనం అందరి ముందుకు తీసుకురాలేకపోతే ఎంతో మంది దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ స్వయంగా ఈ ద్వారం తెరిచి ఉండకపోవచ్చు. అంటే అందరూ కలిసి ఎప్పుడైతే అందరూ కలిపి ఒకళ్ళ ఫీలింగ్స్, ఒకళ్ళ ఎమోషన్స్, వాళ్ళకున్న బాధలు అన్నింటినీ పంచుకుంటూ ఎప్పుడైతే ఉన్నారో అందరి మధ్యలో ఒక ఏకత్వ భావన వస్తుందండి. ఆ ఏకత్వ భావన ఏమవుతుంది, వాళ్ళ ఎనర్జీస్ అన్నింటినీ బాగా పెంచేసి అదే జ్ఞానోదయ మార్గాన్ని చూపిస్తుంది. ప్రజాపతి మాత తల పైకెత్తారంటండి. పైకెత్తి ఆమె కళ్ళు విశాలమయ్యాయంట. ఉన్నట్లుండి ఆమె బలహీనమైన శుష్కించుకుపోయిన శరీరం కాస్త బలాన్ని పుంజుకుందంటండి. శక్తివంతంగా పెరుగుతూ ఆ చైతన్యం అందరినీ స్పృశించిందంట. ఆవిడ ఒకేసారి ఒక బలం బలం వచ్చినట్టు అయిందంట ఆవిడకి. అది గాలిలో ఎగిరే పక్షుల గుంపులాగా అనిపించిందంట. ఆ రాత్రి ఆవిడ మొదటిసారిగా మాట్లాడారంటండి. అయితే ఆ స్వరంలో ఆందోళన కాకుండా ప్రశాంతత వెల్లివిరిసిందంట. అది ఎప్పటికీ మర్చిపోకుండా నవ్వారంట. ఆ కోమలమైన శరీరం దగ్గుతో ఎగిసిపడింది. విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ప్రజాపతి మాతను తన చేతుల్లోకి తీసుకుని ఆమెకు ఆసరాగా ఉన్నారంట యశోధరామాత. కాసేపటికి మళ్ళీ మంచం మీద పడుకోబెట్టారంట. ఊపిరి వేగంగా తీసుకుంటున్నారంట. పైపైనే తిరుగాడుతోందంట. ఆ భుజాలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. పెదాలు పాలిపోయాయి. నుదుటి నుంచి చెమట దార కడుతోంది. మంచినీరు తడిబట్ట కోసం సైగ చేసి వాటితో యశోదర ఆమె ముఖాన్ని సున్నితంగా తుడిచారంట. ప్రజాపతి తిరిగి కోలుకున్న తర్వాత యశోదర కొనసాగించారంట. ఇంకేం చెప్తున్నారంటే, అన్నింటినీ అందరినీ వదిలిపెట్టి ఒంటరిగా ముందుకు వెళ్లడం ద్వారా బుద్ధుడు ముక్తిని పొందారు. ఏకాకిగా వెళ్లి తిరిగి సామూహికంగా తిరిగి వచ్చారు. అంటే బుద్ధుడు ఏకాకిగానే వెళ్ళారు కదా, ఒక్క ఆయనే వెళ్ళారు. సాధించిన ముక్తి మార్గాన్ని చూడాలి, ఆ దుఃఖం లేనిది ఏంటి అని చూడాలని చెప్పేసి ఒక్కరే వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు, అందరికి నేర్పించడం కోసం సామూహికంగా తిరిగి వచ్చారు. చాలా మంది శిష్యులయ్యారు ఆయనకి. సామూహికంగా తిరిగి వచ్చారు చాలా మందితో. మన మార్గం అందరితో అన్నింటితో ఉంటూనే గాఢంగా ప్రగాఢంగా వేళ్ళూనుకుంటూ ఉన్నతంగా ఎదగడం
చేయడం, కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించడం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, యశోధర మాత అందరినీ కలుపుకుని ఫస్ట్ నుంచి అందరితోనూ కలిసి సాధన చేశారు వీళ్ళు. గాఢంగా ఆ బంధం ఏంటి, గాఢంగా పెనవేసుకుంది వీళ్ళందరి మధ్యలో. అలా గాఢంగా ఉంటూ అందరూ ఒకరికొకళ్ళు ఉంటూ ఉన్నతంగా ఎదిగారు వీళ్ళు. కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించడం ఇది సరైన సంబంధ బాంధవ్యాలలో తమను తాము తీర్చిదిద్దుకునే ప్రతి ఒక్కరి మార్గము. ఇది కలిసికట్టుగా జీవించడం నేర్పిస్తుంది. అంటే ఈ సంబంధ బాంధవ్యాల్లో అందరూ కలిసి ఉన్నప్పుడు ఒకళ్ళ బాధలు ఒకళ్ళ దుఃఖాలు అన్ని పంచుకుంటున్నప్పుడు ఆ తమను తాము తీర్చిదిద్దుకునే ప్రతి ఒక్కరి మార్గం ఇది అని చెప్తున్నారు. ఇది ఏం చూపిస్తుంది, కలిసికట్టుగా జీవించడం నేర్పిస్తుంది, అందరికీ ఏకత్వాన్ని ప్రబోధిస్తుంది. దీనిని మీరంతా వినాలి, గుర్తుంచుకోవాలి, అందరికీ పంచాలి అని చెప్తున్నారండి. కాస్త విరామం ఇచ్చి ఆమె వీళ్ళందరినీ లోతుగా చూస్తుందంట. అంతటా నిశ్శబ్దం తాండవిస్తుందంటండి అక్కడ. మొదట మన కథ, ఆ తర్వాత ఈ మార్గంలో మనకు కనువిప్పు కలిగే సందర్భాలు, మరి చివరకు బోధనల వెనక ఉన్న జ్ఞానసారంతో ముందుకు సాగడం. ప్రజాపతి మాత నవ్వుతూ సెలవిచ్చారంట. అంటే ఫస్ట్ మన కథ చెప్దాము, తర్వాత మనకు కనువిప్పు కలిగినాయి ఒక కథ ఏంటి, ఫస్ట్ ఎలా బాధపడ్డాము ఇవన్నీ చెప్పిన తర్వాత ఎలా కనువిప్పు అయింది అనేది చెప్పి చివరికి ఆ బోధనలు ఏదైతే బోధనలు చేశారో దాని వెనక ఉన్న జ్ఞానసారం ఏంటి అని తెలుసుకుని అప్పుడు ముందుకు సాగుదాం అని చెప్పేసి ప్రజాపతి నవ్వుతూ సెలవిచ్చారంటండి. ఇంకా ఇక్కడతో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది, మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.